back to His Majesty's voice. మహోన్నతుని స్వరానికి ట్యూన్ చేసిన ప్రేక్షకులకు మరొకసారి శుభాకాంక్షలు. Thanks so much for tuning in. Stay tuned. God has a word. Almighty God is there with you and me today. El Elyon is there with you and me today. El Elyon, దేవుడు సర్వభౌముడు, నీతో నాతో ఉన్నాడు. ఆల్మైటీ గాడ్, బలసాడు. ఆయనని మించి ఎవరికి దేనికి బలం లేదు. అటువంటి దేవుడు నీకు నాకు శక్తివంతమైన దేవుడు ఉన్నాడు. హిస్ ఎల్ షదాయ్ అంటే ఆల్ మైటీ గాడ్. రెండోది ది ఆల్ సఫిషియంట్ గాడ్. ఐ లైక్ దాట్. యెహోవా యీరే అంటే మనకు తెలుసు. యెహోవా యీరే, when we come to that, we'll meditate on that. The Lord who provides. El Shaddai ante marok ardham ante the Lord who supplies. There is a difference. Supply ki provision ki difference undi. All right? Provide is ఇచ్చొదిలేశాడు. ఇప్పుడు యెహోవా యీరే ప్రొవైడ్ చేశాడు, అయిపోయింది. నువ్వు వీఆర్ టాకింగ్ అబౌట్ ఎల్ షదాయ్ అంటే సప్లై. ఇట్స్ ఎ కంటిన్యూస్ ఫ్యాక్టర్. నీ అనుదినానికి ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ సప్లై. ఆర్ యు ఏబుల్ టు సీ దట్? ఇట్ ఈస్ నాట్ స్టాపింగ్. నా దగ్గర అయిపోయినాయి కాబట్టి స్టాప్ అవుతుంది, బట్ యాక్చువల్లీ ఇట్ డజంట్ స్టాప్. ద సప్లై గోస్ ఆన్. ప్రభా నాకు ఫలాంది అవసరం, ప్రొవైడ్. ప్రభా నీవే కావాలి నాకు, సప్లై సప్లై. ఆర్ యు ఏబుల్ టు గెట్ మీ? ఆల్రైట్. ఇచ్చి ఆగేవాడు కాదు, ఇస్తూనే ఉంటాడు. సో హీస్ అన్ ఆల్సో. ఎట్లా ఇస్తాడు? నీకు సమృద్ధిగా ఉండేటట్టుగా ఇస్తాడు. సరిగ్గా ఆలోచిస్తే తెలుసా, మనందరికీ వచ్చే జీతాలు కానీ మీ అవసరత కంటే ఎక్కువే. ఎందుకు సరిపోవట్లేదు? వాతలు పెట్టుకుంటే సరిపోదు. 3,000 జీతం వచ్చినప్పుడు శుభ్రంగానే ఉంది. 30,000 జీతం వచ్చినప్పుడు 3 లక్షలు వచ్చినా సరిపోదు. దట్స్ బికాస్ యూ హ్యావ్ ఇంక్రీజ్డ్ యువర్ బడ్జెట్. గాడ్ ఆల్వేస్ గివ్స్ యూ సఫిషియంట్. నీకు ఎంత కావాలో అంత ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే సగం ఇచ్చి సగం ఆపుకునే దేవుడు కాడు. God will never give you half and keep you hungry. He will satisfy. He's an all-sufficient God and a God who supplies, who nourishes you. ఆయన ఇచ్చే దాంట్లో విలాసాలకు కాదు. I want you to understand, దేవుడు నీకు సప్లైగా ఉన్నప్పుడు ఆ సప్లై ఏం చేస్తాడు తెలుసా? నీకు నరిష్మెంట్ ఇచ్చాడంట. నువ్వు బలం పొందుకునేటట్టుగా, దాని నుంచి నువ్వు శక్తి పొందుకునేటట్టుగా, ఎదిగేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. సో ఎల్ షదాయ్ సప్లై విల్ నాట్ కమ్ టు జస్ట్ టికిల్ యూ, ఇట్ విల్ కమ్ టు నరిష్ యూ. ఎల్ షదాయ్ దేవుడు సప్లై ఇస్తున్నప్పుడు నీకు నరిష్మెంట్, కంటిన్యూస్ నరిష్మెంట్ ఇచ్చే దేవుడై ఉన్నాడు. అంటే నిన్ను బలపరుస్తాడు, నిన్ను కట్టే దేవుడై ఉన్నాడు. అండ్ దెన్ ఈజ్ అ గాడ్ హూ సాటిస్ఫైస్. దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ జాయ్. ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇచ్చి ఊరుకుంటాం కాదు, ఏదన్నా ఇచ్చాడంటే నువ్వు తృప్తి పడే అంతవరకు నీకు దేవుడు ఇస్తాడు. ఆ సమయానికి ఎంత నీకు అవసరమో, ఎంతైతే నీకు తృప్తి రావాలో అంతా ఇస్తాడు దేవుడు. God measures your satisfaction in His sight. దేవుడు తృప్తి పడతాడంటే పొంగి పొర్లి అలాగ దొర్లి వెళ్ళిపోతున్నా కానీ తృప్తి పడ్డ దేవుడు ఇచ్చేటప్పుడు. కానీ మనకి ఇచ్చేది ఏంటంటే నీవు ఆ పరిస్థితిలో ఎంతైతే తృప్తి చెందాలో అంతా ఇస్తాడు. తృప్తి పడకపోతే అది నీ ప్రాబ్లం. మనలో ఉన్న అందరం కూడా ఎక్కడో ఈ ఏరియాలో దెబ్బతిన్నాం. వీఆర్ నెవర్ సాటిస్ఫైడ్. జస్ట్ లుక్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. లెట్ us లుక్ బ్యాక్. మన జీవితాల్లోకి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎంత ఎత్తుగా ఎదిగించుకుంటూ వచ్చాడు, ఎంత సప్లై ఇస్తున్నాడు.
ఒక 2 నెలలు 3 నెలలు జీతాలు ఉండవంటే ఏమైపోద్ది ఒకసారి ఆలోచించండి. బట్ దెర్ ఈస్ అ కంటిన్యూస్ సప్లై. అండ్ మనకంటే ఎక్కువ పని చేసేవాడు మనకంటే తక్కువ సంపాదిస్తాడు. మనం తక్కువ పని చేసి కూడా ఎక్కువ అయినా మనకు తృప్తి ఉండదు. We are never satisfied. But please understand, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో నీ సాటిస్ఫాక్షన్ అంత ఉండాలి, అంత సరిపోద్ది అని మెజర్ చేసే ఇచ్చాడు. నువ్వు తృప్తి చెందకపోతే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ God that is more than enough. Somebody say thank you Lord. More than enough. ఆ దేవుడు ఎప్పుడు కూడా సప్లై ఎట్లా చేస్తాడంటే కొంచెం కొంచెం ఇస్తాడు అనమాట. కొంచెం కొంచెం ఇచ్చి ఒక్కసారి మన ఆదాంతో దెబ్బతిన్నాడు కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకుంటాడు. ఇప్పుడు మనల్ని ఆదాంకి బ్లాంకెట్కి ఇచ్చేసాడు, ఇచ్చేసిన తర్వాత మిస్యూజ్ చేసుకున్నాడు. సో గాడ్ విల్ ఆల్వేస్ గివ్ ఫేజ్ వైజ్, బట్ హీ విల్ నెవర్ స్టాప్. సో హీ గివ్స్ యూ మోర్ దెన్ సఫిషియంట్. మోర్ దెన్ అంటే నీకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడే అన్నాడు. సో వెన్ యూ థింక్ ఆఫ్ ఎల్ షదాయ్, 2 things ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఒకటి ఈజ్ అన్ ఆల్ మైటీ గాడ్. ఎల్ షదాయ్ నీకు తోడై ఉండగంటే వెన్ ది ఆల్ మైటీ గాడ్ ఈజ్ విత్ యూ. రెండవది ఆల్ సఫిషియంట్ గాడ్ ఈజ్ విత్ యూ. ఇన్ ఎవ్రీ సిట్యువేషన్ నీకు మనస్సు బాధగా ఉన్నట్లయితే నీకు ఎంత నెమ్మది ఓర్పు కావాలో అంతా ఇస్తాడు దేవుడు. హిస్ సప్లై ఈజ్ నాట్ జస్ట్ టు నరిష్ యూ, హిస్ సప్లై ఈజ్ టు బిల్డ్ యూ. ఆయన ఇచ్చే సప్లై కేవలం నీకేదో శక్తి ఇవ్వడానికి కాదు, నిన్ను కట్టుటకు అయి ఉన్నది. So when God El Shaddai gets into action, you can just relax because very soon you will go into more than enough. ఎల్ షదాయ్ నీ జీవితంలో అడుగు పెట్టగానే నీ అవసరం కంటే మించే నీకు ఉంటుంది అనేటటువంటి విశ్వాసంతో నువ్వు వెనుక అంజి వేసి కూర్చోవచ్చు. ఊరకొండి యెహోవా దేవుడని తెలుసుకో, ఆయన చేసి నిరూపించుకుంటాడు. హల్లెలూయా. నౌ షదాయ్ మీన్స్ primarily breasted. God is Shaddai because he is a nourisher and strength giver. That's why. అంటే షదాయ్ అనే వర్డ్ ఒక మదర్స్ బ్రెస్ట్ నుంచి డిరైవ్ చేయబడింది. అంటే పాలిచ్చి పోషించి పెంచే. సో ఇప్పుడు నీకు అర్థమైందా? ఎల్ షదాయ్ అంటే నీకు పాలిచ్చి పోషించి పెంచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. He nourishes us like a mother. That's the beauty. He nourishes us like a mother. And Abraham was 99 years old in 17:1 when you see. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. యావే ఉన్నవాడును అనువాడును, యావే సృష్టికర్త, ఆదియు అంతము. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషికి ప్రత్యక్షమే అంటే He's not an old God, he's ancient of days, but he's a very present God. పురాతన దేవుడు ఈనాటికి కూడా he's fresh every day. And he brings a fresh thought, fresh breath into our life. When you get up in the morning, ప్రొద్దునే లేచిన వెంటనే if you can think about God, that will change the complexion of your day. ఉదయాన్నే నువ్వు లేచిన వెంటనే దేవుని కానీ దేవుని నామాన్ని స్మరించినట్లయితే నీ దినం పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎవరిని నువ్వు ముందు పెడుతున్నావో ఏదైనా దాని వెనకాలే ఉంటుంది, దాన్ని బట్టి ఆ దినం ఉంటుంది. సో ఇఫ్ యు ప్లేస్ గాడ్ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఇన్ దట్ డే విల్ బి రైట్ ఇన్ ది రియర్. దేవుని ముందుగానే పెట్టినట్లయితే ప్రతిదీ దాని వెనుకనే ఉంటుంది. నా 99 yearsకి it is not a possible thing to have children at that time. Sarai was also old, but దేవుడు అప్పటి వరకు 75 years ఆయన పిలిచినప్పుడు ఇంకా 25 ఏళ్ళు ఎందుకు ఆగాడు? I always think, why should God wait for ఇస్తానన్నాడు ఇచ్చేచ్చు కదా. No.
ది ఆమ్నిపోటెంట్ గాడ్, ఆమ్నిపోటెంట్ అంటే ఆల్ పవర్ఫుల్, పోటెంట్, పొటెన్సీ. సో ఆల్ పవర్ఫుల్ omnipotent God. The omnipotent God will wait for you to realize that you are not potent anymore. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు omnipotent God దేనికి వెయిట్ చేస్తాడంటే నీ వల్ల కాదు అని నువ్వు రియలైజ్ చేసే వరకు ఆగుతాడు. నీ వల్ల కాదు అని నువ్వు రియలైజ్ చేసినప్పుడు దెన్ హీ విల్ సే El Shaddai is there to feed you and nourish you. అలాగే అప్పుడు he will open. అందుకని 99 yearsకి అప్పుడు వస్తాడు ఆయన దగ్గరికి వచ్చి, నేను సర్వశక్తి గల దేవుడను. చక్క the way, you know what, ఎవరికి తెలియదు ఆయన ఎవరో. తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి అబ్రహాం దగ్గరికి, నేను సర్వశక్తి గల. In other words, he was saying, don't doubt me. నీ ముందు నుంచున్నవాడు ఎల్ ఎలియాన్, he is all sovereign, సార్వభౌముడు, బట్ సర్వశక్తిమంతుడు కూడాను. సో సర్వశక్తిమంతుడైన దేవుడిని నిలిచినాను. తర్వాత నా సన్నిధిలో నడుచుచు, నా సన్నిధిలో, చాలా ఇంపార్టెంట్ ఇది, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నిందారహితుడవై ఉండుము. ఇదే మనకు చాలా కష్టమైంది. వి ఎంజాయ్ ఎవ్రీథింగ్. నడుస్తాం మనం అప్పుడప్పుడు స్టెప్ డ్యాన్స్ లాగా ఆయన సన్నిధిలో నడుస్తాం. lot of times in our life we don't walk blamelessly, we don't walk in God, in the presence of God. దేవుని సన్నిధిలో నడవటం ప్రాముఖ్యము. రెండవది నిందారహితుడిగా. నా ఒక్క నిమిషం, మనం ఎంత మంచోళమైనా లోకం మనల్ని నిందిస్తుంది, రైట్? ఎందుకంటే దేవుడి కంటే మంచోడు ఎవరు లేడు. బైబిల్ రాసినాడు దేవుడే మంచోడు, ఎవడు అంత మంచోడు కాదని. నింద మనుష్యుల నింద కాదు. దేవుని ఎదుట నీకు నింద లేకుండా నువ్వు నడిచినట్లయితే లోకం నిన్ను నిందిస్తుందా లేదా, ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. Am I upright? The testimony that God gave about Job was he's an upright and a blameless person. యోబు గురించి చెప్పినప్పుడు నిందారహితుడు అనే దేవుడు సార్, నో, ఈ సర్టిఫికేట్ దేవుడు ఇవ్వాలి నీకు, నిందారహితుడు అయినటువంటి మనిషి అని. సో ఆయన సన్నిధిలో నిందారహితంగా కానీ నువ్వు నడిస్తే, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని చెప్పాను. That same God is there for you and for me. He's saying, నువ్వు కానీ I am the Almighty God. Imagine today, నీ ఎదుట, something like this, He's just standing before you. నీ ప్యూలో He's just standing before you and saying, I am Almighty God. To each one of you. To each one of you He's saying, I am Almighty God. He's just standing before you and saying, I am Almighty God. And he's saying one thing, ఒకటే మాట్లాడుతాడు, నేను సర్వశక్తిమంతుడైన దేవుడు నీ ఎదుట నిలబడి ఉన్నాను. ఒకటే మాట అంటున్నాడు, నువ్వు నా సన్నిధిలో నడు, నిందారహితంగా కానీ నడిస్తే నీకు నాకు మధ్యన ఒక నిబంధన, ఎన్నడూ చెరగని, ఎన్నడూ చెరగట్టలేనటువంటిది, విరగొట్టలేనటువంటిది. A covenant cannot be broken. A covenant that where God, దేవుని ఆమోదం ఏ ఒప్పందానికైతే ఉంటుందో దాన్ని ఎవరు కూడా బ్రతలు కొట్టలేరు. దట్స్ కాల్డ్ నిబంధన. అది నిబంధన అంటారు. సో నేను నీతో ఒక అంటే ఎవడు విరగొట్టలేని, చెడగొట్టలేనటువంటి ఒక ఒప్పందం నీతోని చేస్తాను. ఏంటంటే ఆ ఒప్పందం, అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఆయన అబ్రాహాము తండ్రి. But I'm saying, when God Almighty comes, He doesn't come with family planning. He doesn't come with small budget. Please understand this. సర్వశక్తిమంతుడు నిన్ను దర్శించినట్లయితే చిన్న బడ్జెట్ పెట్టుకొని రాడు. ఆయన ఏదైనా ఎక్స్ట్రావగెంట్గానే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. When the Almighty El Shaddai comes, He's an extravagant God. ఏమంటాడు ఆయన? నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదారు. నేను నీకును
నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. Wow, amen, hallelujah. That same God, అదే దేవుడు ఈరోజు నీతోటి ఇవే మాట్లాంటాడు. నేను నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాను, నువ్వు కానీ నా సన్నిధిలో నడవగలరు. దట్స్ అ కండిషన్. ఒక్కసారి జ్ఞాపకం, దేవుడైనా నేను చేస్తాను అంటే చేస్తాడు. ఒక చిన్న కండిషన్ ఒకటి పెడతాడు. అదేంటి? నువ్వు నా సన్నిధిలో నడిచినట్లయితే, నిందారహితుడిగా ఉన్నట్లయితే, దట్ విల్ హ్యాపెన్. ఎక్సోడస్ చాప్టర్ 6, నిర్గమకాండం 6వ అధ్యాయం 2-3. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడు. మోషేతో ఏమంటున్నాడు? యెహోవాను, ఉన్నవాడును అనవాడు, ఆది అంతం నేనే, నేను సృష్టికర్తను. ఉట్టి సృష్టికర్త అంటే నీకు అర్థం కావట్లేదు. నేను సర్వశక్తి, I can do anything. Anything is anything. అంటే there is no line. ఆయనకంటూ ఒక గీత అనేది లేదు. సర్వశక్తి మంతుడు. దాన్ని ఏమంటాడు? సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశముగు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. El Shaddai always talks about a covenant. ఎల్ షదాయ్ ఎప్పుడు మాట్లాడినా, చాలాసార్లు అనేక మార్లు మాట్లాడినప్పుడు ఒక నిబంధన అంటాడు. అంటే నేను చేయబోయేది ఇంకెవరు చేయలేరు కనుక అంత మైటీ థింగ్ నీకు చేస్తున్నాను కనుక ఒక నిబంధన మనం చేసుకోవాలి, నువ్వు ఉల్లంఘించడానికి ప్రయత్నం చేయొద్దు. When you see Genesis 49:25, you see that Shaddai therefore means primarily the breasted. God is Shaddai because he is the nourisher, the strength giver, and so in a secondary sense, that satisfier who pours himself into believing's lives. నమ్మే వారికి ఆయన ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Genesis chapter 35 verse 11. నువ్వు ఫలించి అంటే నువ్వు నీ ఎఫర్ట్ కానీ చేస్తే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడును నేను దాన్ని ఫలించేటట్టుగా చేస్తాను. సో ఈజ్ అ గాడ్ హూ విల్ గివ్ యూ ఫ్రూట్ ఫర్ ఎవ్రీ లేబర్ దట్ యు మేక్. నువ్వు చేసే ప్రతి కష్టానికి ఫలితాన్ని ఇచ్చే దేవుడు, ఫలాన్ని ఇచ్చే దేవుడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. నీకు ఎవరి ముందైనా కరుణ రావాలి అన్నా కానీ నీకు ఎల్ షదాయ్ అక్కడ పని చేయాలి. If you got to receive mercy of God, of people anywhere, it is El Shaddai in action. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడి యాక్షన్. Genesis 48:3. యోసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. ఎవరు కనపడ్డాడంట? యోసేపుకి వచ్చినంత ఎవరికి రాలే. ఎందుకో తెలుసా? ఆయనని కలిసింది ఎవరు అనేది ఆయన గుర్తుపట్టగలిగాడు. That's why I said, why are we trying to meditate on the names of God? ఎందుకు దేవుని నామాలు ధ్యానిస్తున్నావు అంటే నీవు కొలిచే దేవుడు ఎవరో నీకు తెలియాలి. యాకోబుకి ఆయన ఎవరు విజిట్ చేశారో, ఎవరు ఆయనకి దర్శనం ఇచ్చారో, ఎవరు ఆయనతో మాట్లాడారో ఆయన ఎరిగిన మనిషి అయి ఉన్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. సో he believed that it was Almighty God, and therefore everything that happened to him was mighty. Just imagine, యాకోబు ఇశ్రాయేల్గా మారిన తర్వాత ఇప్పటికీ కూడా ఆయన జనాంగము ఉంది. హల్లెలూయా. ఆ యాకోబు తనని దర్శించిన వాడు ఆల్మైటీ గాడ్, సమస్తము సాధ్యమైన దేవుడు అని ఎరిగి ఉన్నాడు. హీ రిహార్స్ దాట్ అండ్ హీ సా ఇట్ ఇన్ హిస్ లైఫ్. వాట్ యు రిహార్స్ will happen in your life. 49:25. క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. సర్వశక్తుని దీవెన వలన. Turn with me to Ruth chapter 1 verse 20. ఆమె సర్వశక్తుడగు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. That was Naomi's idea. సర్వశక్తిమంతుడైనటువంటి
దేవుడు ఏం చేశాడంట? ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక. సర్వశక్తుడు, ఆల్ సఫిషియంట్ గాడ్ కానీ ఆల్ ట్రబుల్సమ్ గాడ్ కాదు. యోబు మాట్లాడితే ఉన్నాడు, దేవుడు ఇచ్చాను కదా, దేవుడు ఇచ్చాను, దేవుడు. ఇట్ వాజ్ అ మిస్ స్టేట్మెంట్. ఐ ఆల్వేస్ టెల్ యూ దట్, లెట్ మీ రిపీట్ ఇట్. పాయింట్ ఏంటంటే హీ డిడ్ నాట్ నో. ఆయన ఇచ్చే దేవుడే కానీ తీసుకునే దేవుడు. నీకు అర్హత లేకపోతే నీలో నుంచి తీసేసి పక్కనోడికి ఇచ్చేస్తాడు, అంతేగాని హీ విల్ నాట్ టేక్ ఇట్ బ్యాక్. బట్ నీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ నిన్ను నింపి మళ్ళీ నిన్ను వాడతాడు. ఒక సౌలు వెనక ఒక దావీదు ఖచ్చితంగా ఉంటాడు. కీప్ దట్ ఇన్ మైండ్. మనందరూ కూడా నువ్వు చేసే ఉద్యోగం నువ్వు టాప్ అనుకోవద్దు, నువ్వు కాకపోతే ఇంకోటి ఉన్నాడు. అర్హత లేనోడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేస్తాడు. God is never a troublesome God like how Naomi says. నయోమి couldn't. సర్వశక్తిమంతుడు ఉన్నాడు కాబట్టి నయోమి ఇంకా బ్రతికే ఉంది. సర్వశక్తిమంతుడు ఉన్నాడు కాబట్టి అక్కడ కరువు కాలం మారిపోయి మళ్ళీ ఫలించటం జరుగుతున్నది. సర్వశక్తిమంతుడు ఉన్నాడు కాబట్టి రూతు తనని ప్రేమించి తనతో రావడానికి సిద్ధమై ఉన్నది. ఒంటరిగా తిరిగి పంపించలేదు. నయోమి అందరితో వెళ్ళింది, ఒంటరిగా రావాల్సింది ఎవరినో ఒకరిని పెట్టి పంపించాడు దేవుడు. హల్లెలూయా. ద నరిషర్ can never be your destroyer. That's a misstatement. All right, so keep that in mind when you read the word of God. God and God's name will not be anti himself. ఆయనకి వ్యతిరేకంగా ఆయన నామాన్ని, ప్రతి నామముకు ఒక అర్థం ఉన్నది, ప్రతి నామముకు ఒక సందేశం ఉన్నది. There is a meaning and there is a message for every name of God. ఇది ఒక బిడ్డకు పేరు పెట్టామంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. When you have a name, that name has a meaning. Call that name. What is the meaning of Joshua? Yahweh is my salvation. Whenever you keep calling, you confess. Do you understand it? ఆ పేరు పిలిచినప్పుడల్లా నువ్వు కన్ఫెస్ చేస్తున్నావు. సో ప్రతి నామముకు ఒక అర్థం ఉంది, ప్రతి నామకు ఒక సందేశము ఉన్నది. ఒకవేళ నీ పేరుకి అర్థం లేకపోతే మార్చుకో. ఇట్స్ మచ్ మోర్ మీనింగ్ఫుల్ టు బి కాల్డ్ బై ఎ మీనింగ్ఫుల్ నేమ్. ఆల్రైట్, స్టైలిష్ నేమ్ కాదు కావాల్సింది, ఒక అర్థంతో నిండినటువంటి పేరు కావాలి. సో గాడ్ విల్ నెవర్ బి డూ ఎనీథింగ్ దట్ ఈస్ యాంటై హిస్ వెరీ మీనింగ్. ఆయనే ఆ అర్థము అయి ఉన్నాడు. ఎల్ షదాయ్ అంటే దాని అర్థం ఇదంటే ఎల్ షదా ఆయన అయి ఉన్నాడు కాబట్టి ఆయనే ఆ అర్థము అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, what does she say? Just read that again. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖముడు నాకు చేశాను గనుక నన్ను నయోమి అనక మారా అన్నుడి. అంతే, మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం మనం. ఆవిడికి సర్వశక్తిమంతుడి అవగాహన లేదు. ఈ దినం ఈ మెసేజ్ తర్వాత నీకు అవగాహన రావాలి. యాకోబు సర్వశక్తిమంతుని గుర్తించాడు కాబట్టి తన మోసగాడు అనేటువంటి పరిస్థితి నుంచి ఒక ఆశీర్వాదం కింద మారిపోయాడు ఆయన. వావ్, వాట్ ఎ బ్యూటీ ఇట్ ఈస్. సో ఎల్ షదాయ్, ది ఆల్ పవర్ఫుల్, ది ఆల్ మైటీ గాడ్, ఆల్ సఫిషియంట్ గాడ్, అండ్ దెన్ గాడ్ ఆఫ్ సప్లై. నీ జీవితంలో నా జీవితంలో ఎక్కడైనా సప్లై తేడా వస్తే ఎక్కడ ఎవరు లేనట్టు లెక్క? ఎల్ షదాయ్ లేనట్టు లెక్క. ఎల్ షదాయ్ ఎప్పుడుంటాడు? ఆయన సన్నిధిలో నీవు నిందారహితుడిగా నడిచినట్లయితే అప్పుడు ఆయన నీతోటి ఉంటాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, గాడ్ గివ్ మీ మై సప్లై అంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఇచ్చింది జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ దెన్ ఎల్ షదాయ్ ఇస్ వన్ హూ నరిషెస్. ఒక తల్లి పాలిచ్చి పోషించి పెంచేటట్టుగా ఆ ఎల్ షదాయ్ ఉన్నాడు. నిన్ను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. అండ్ దెన్ గాడ్ దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. తల్లితో ఎందుకు పోల్చారంటే when the child is being nourished by the mother, అమ్మకి ఆకలేసినా దప్పికేసినా ఏమున్నా కానీ మధ్యలో ఆపదు. she will wait till the baby is satisfied.
and then she moves on. Nothing can stop her. So nothing can stop. దేవుని ఏది ఆపదు. నీకు ఎప్పుడైతే నిన్ను నరిష్ చేయడం ప్రారంభిస్తాడో ఏది ఆపదు. నథింగ్ కెన్ స్టాప్ గాడ్. ది నెక్స్ట్ వన్ నేమ్ ఇస్ ఎల్రాయ్. ఆదికాండం 16:13. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచి తిని గదా అని అనుకొనేను. The first person to use this name was Hagar. ఎల్రోయ్ అని మనకి తెలిసింది ఈ ప్రపంచానికి అంటే ఆ మొట్టమొదట ఎల్రోయ్ అని పిలిచింది గుర్తుపట్టింది హగ్గర్ అయి ఉంది. She was driven away, she was running away. పరిగెత్తి వెళ్ళిపోతుంది. She was rejected. అందరూ తృణీకరించేశారు ఆవిడ్ని. అప్పటి వరకు ఈమె చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, కానీ సడన్గా పంపించబడింది. I mean, she was on the run. But at that time, she sees that God has seen her. Wow. నువ్వు ఎవడన్నా పంపిస్తే పరిగెత్తి వెళ్ళిపోతున్నా, లేదు నీ సొంతగా నువ్వు పారిపోతున్నా, నువ్వు ఎక్కడున్నప్పటికీ నీ ఎంత కష్టంలో ఉన్నా, లోకంలో ఎవ్వరూ నిన్ను చూడలేని పరిస్థితిలో ఎడారిలో ఏకాంతంగా నువ్వు ఉంటే అక్కడ దేవుడు నిన్ను చూస్తాడు. నా జీవితంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను చూస్తాడు, చూస్తూనే ఉంటాడు. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, ప్రభా ఏంటో ఆయన చూడనట్టు, ఆయనకి ఏదో తెలియనట్టు, ప్రభా ఏంటో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ప్రభా. మరి నీకు తెలియదు, నువ్వు ఈ పరిస్థితులు చూడకముందు నుంచి నేను ఈ పరిస్థితులు చూశాను, ఇప్పుడు నిన్ను ఆ పరిస్థితిలో నేను చూస్తున్నాను. నీకు తెలియదు ఒకటి, ఈ పరిస్థితి నుంచి నువ్వు బయటికి రావటం కూడా చూస్తున్నాను. ఎల్రోయ్ ఇస్ ఎ గాడ్ హూ ఇస్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. భవిష్యత్తులో కూడా చూసే దేవుడే అయి ఉన్నాడు. అండ్ దట్ ఈస్ ద గాడ్ దట్ యూ అండ్ ఐ వర్షిప్. గాడ్ నెవర్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎల్రాయ్. అండర్స్టాండ్ ఇట్? అందుకనే నేమ్స్ ఆఫ్ గాడ్ వచ్చినప్పుడు కొన్ని చిన్నగా రాస్తారు, Jehovah Shammah, Jehovah Sikkenu, ఇవన్నీ where he introduced himself, they are pretty big. Elroy is what she felt. It's a Hebrew word. నన్ను చూసే దేవుడై ఉన్నాడు అని తను పేరు. అంటే that is how she could identify her God. How do you identify your God? తన దేవుణ్ణి తను గుర్తించిన విధానం అది, పద్ధతి అది. నన్ను చూసే దేవుడు అని పేరు పెట్టిన కాదు, నన్ను చూసే దేవుడు అని తను గుర్తించాను, దాని అర్థం అదే. Wherever you are, Elroy is watching you, El Shaddai is supplying you, Jehovah Yireh is providing for you, El Elohim is giving you the cover, Yahweh is leading you as El Elyon in your life. నువ్వు ఎక్కడున్నప్పటికీ ఎల్రోయ్ నిన్ను చూస్తున్నాడు, ఎల్ షదాయ్ నీకు సప్లై చేస్తున్నాడు, జెహోవా ఈరే నీకు ప్రొవైడ్ చేస్తున్నాడు. అలాగే ఉన్నవాడును అనువాడుననే సృష్టికర్త యావే ఎల్ ఎలియాన్ సార్వభౌముడిగా నీ ముందు ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హిస్ మ్యాజెస్టీస్ వాయిస్. మహోన్నతుని స్వరాన్ని చూసినటువంటి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి కలుసుకుందాం ఇదే ఛానల్లో ఇదే సమయంలో వచ్చే వారం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.